హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్యూ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం ఒక బ్యూటిఫుల్ రోజ్ని ఎలా క్రోషెట్ చేసుకోవాలో నేర్చుకుందాం. సో ఈ ఫ్లవర్ క్రోషెట్ చేసుకోవడానికి మనకి కావాల్సిన కలర్స్ వచ్చేసి పౌడర్ పింక్ అండ్ గ్రీన్ యాన్. అండ్ ఈ బోత్ హ్యాండ్స్ వచ్చేసి నేను హాబీ స్టోర్ మ్యాజిక్ నీడిల్స్ ఇండియా నుంచి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి యారన్ కాటన్ యాన్ అంటే సైజ్ 4 అండ్ 4mm క్రోషే హుక్. ఫస్ట్ మనం వచ్చేసి స్లిప్ నాట్ అయితే వేసుకుందాం. సో స్లిప్ నాట్ వేసుకోవడానికి ఇలా థ్రెడ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఇందులో నుంచి పాస్ చేసేసుకుంటే మనకి స్లిప్ నాట్ అయితే ఏర్పడుతుంది. ఇలా స్లిప్ నాట్ని మన క్రోషే హుక్లోకి అయితే ఇన్సర్ట్ చేసేసుకుందాం. ఇలా లాంగ్ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ని లాగినప్పుడు అయితే మనకి స్లిప్ నాట్ టైట్ అవుతుంది అండ్ షార్ట్ ఎండ్ లాగినప్పుడు స్లిప్ నాట్ అయితే లూజ్ అవుతుంది. సో మనం స్లిప్ నాట్ని అయితే క్రోషే హుక్ సైజ్కి టైట్ చేసేసుకొని ఇప్పుడు మనం 49 చైన్స్ అయితే వేసుకుందాం. 1 2 3 4 5 6 7 48 49 ఇక్కడితో 49 చైన్స్ అయితే వేసుకున్నాం. సో మనకి వీళ్ళు 49 చైన్స్ అయిపోయిన తర్వాత లెంత్ అయితే ఇంత వస్తుంది. అండ్ హుక్ నుండి ఫస్ట్ చైన్ అయితే స్కిప్ చేసేసి మిగతా అన్ని చైన్స్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. సో అప్పుడు టోటల్గా మనకి సెకండ్ రో ఎండింగ్కి వచ్చేసరికి 48 హాఫ్ డబుల్ క్రోషే అయితే ఉంటాయి. సో ఆ హాఫ్ డబుల్ క్రోషే కోసం మనం ముందుగానే ఒకసారి హ్యాండ్ ఓవర్ చేసేసుకొని సెకండ్ చైన్లో నుంచి పాస్ చేసుకొని ఇలా పుల్ త్రూ ఆల్ త్రీ లూప్స్లో నుంచి అయితే మనం క్రోషే హుక్ని అయితే రిమూవ్ చేసుకుంటాం. సో అది వచ్చేసి హాఫ్ డబుల్ క్రోషే. ఇలా మనం సెకండ్ రో మొత్తం ఈచ్ చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే అయితే స్టిచ్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ చైన్లో
హాఫ్ డబుల్ క్రోషే వేసుకుందాం. సో టోటల్గా మనకి సెకండ్ రో వచ్చేసరికి 48 హాఫ్ డబుల్ క్రోషే అయితే ఉన్నాయి. సో సెకండ్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. అండ్ చైన్ 2 1 2 ఇలా 2 చైన్స్ వేసుకొని మనం టర్న్ చేసేసుకోవాలి. అండ్ థర్డ్ రోకి వచ్చేసి మనం ఆ ఫస్ట్ చైన్ 2s ఉంటాయి కదా, హుక్ నుండి 1 and 2 చైన్స్ని అయితే కన్నా స్కిప్ చేసేసి ఫస్ట్ స్టిచ్లో మాత్రం 3 డబుల్ క్రోషే అయితే వేసుకున్నాం. సో డబుల్ క్రోషేకి వచ్చేసి పుల్ త్రూ 2, ఈ 2లో నుంచి మనం క్రోషే హుక్ తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2 లూప్స్కి ఇంకొకసారి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డబుల్ క్రోషే. ఇందాక హాఫ్ డబుల్ క్రోషే వచ్చేసి మనం 3 లూప్స్లో నుంచి ఎట్ ఎ టైం క్రోషే హుక్ని అయితే బయటికి తీసుకుని వస్తాం. సో మనం ఫస్ట్ స్టిచ్ని అయితే మార్క్ చేసేసుకున్నాం. అండ్ ఇంకొక 2 more స్టిచెస్ అయితే ఇందులో వేసుకున్నాం. 2 more డబుల్ క్రోషే అయితే వెళ్తాం. పుల్ త్రూ 2 loops అండ్ అగైన్ హ్యాండ్ ఓవర్ అండ్ పుల్ త్రూ 2 loops. ఇది సెకండ్ డబుల్ క్రోషే. అండ్ థర్డ్ డబుల్ క్రోషే వేసుకున్నాం. సో పుల్ త్రూ 2 loops హ్యాండ్ ఓవర్ అండ్ పుల్ త్రూ 2 loops. సో ఇలా మనం ఫస్ట్ స్టిచ్లో అయితే టోటల్గా 3 డబుల్ క్రోషే అయితే వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టిచ్ని అయితే స్కిప్ చేద్దాం. ఆ నెక్స్ట్ స్టిచ్ని స్కిప్ చేసేసి ఆ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ 3 డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. సో అట్లాగా 3 డబుల్ క్రోషే, 1 స్కిప్ స్టిచ్ అండ్ 3 డబుల్ క్రోషే. ఇలా మన థర్డ్ రో అంతా ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఇది వచ్చేసి లాస్ట్
సెట్ ఆఫ్ 3 డబుల్ క్రోషే అండ్ ఇది వచ్చేసి 48th స్టిచ్. అది స్కిప్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు షేప్ ఏమీ అంత ఇబ్బందిగా ఉండదు. సో అండ్ అగైన్ చైన్ 2 టర్న్. ఇప్పుడు మనం రో 4 అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రో 4 స్టార్ట్ చేయడానికి అగైన్ మనం 2 చైన్స్ని అయితే స్కిప్ చేసేసి ఫస్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషే అండ్ సెకండ్ స్టిచ్లో 2 డబుల్ క్రోషే అండ్ థర్డ్ స్టిచ్లో 1 డబుల్ క్రోషే. ఈ స్టిచ్లో 1 డబుల్ క్రోషే, పుల్ త్రూ 2 లూప్స్ అండ్ అగైన్ యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ 2 లూప్స్. ఫస్ట్ డబుల్ క్రోషే అండ్ ఈ సెకండ్ స్టిచ్లో వచ్చేసి మనం 2 డబుల్ క్రోషే అయితే వేద్దాం. 1 అండ్ అగైన్ సేమ్ స్టిచ్లో మళ్ళీ ఇంకొక డబుల్ క్రోషే. 2 ఇలా ఫస్ట్ స్టిచ్లో వచ్చి 1 డబుల్ క్రోషే, సెకండ్ స్టిచ్లో వచ్చి డీసీ ఇంక్రీజ్ అండ్ థర్డ్ స్టిచ్లో మళ్ళీ 1 డబుల్ క్రోషే. ఇలా థర్డ్ స్టిచ్లో 1 డబుల్ క్రోషే వేసుకున్న తర్వాత చైన్ 1 అండ్ స్లిప్ స్టిచ్ ఇన్ ద నెక్స్ట్ స్టిచ్. ఈ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా మనకి ఒక పెటల్ అయితే ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి చైన్ 1 అండ్ నెక్స్ట్ స్టిచ్లో వచ్చేసి 1 డబుల్ క్రోషే అండ్ నెక్స్ట్ స్టిచ్లో డీసీ ఇంక్రీజ్ సో 1 అయిపోయింది. అదే స్టిచ్లో ఇంకొక డీసీ, 2 డీసీస్, ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో 1 డీసీ. సో ఇలా ఫినిష్ అయ్యాక చైన్ 1 అండ్ నెక్స్ట్ స్టిచ్లో వచ్చేసి మనం స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. స్లిప్ స్టిచ్. సో ఇలా మనకి నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి చైన్ 1. ఇలా మనకి అయితే పెటల్ ఇట్లా కర్వ్డ్ షేప్ అయితే వస్తుంది, స్కాలోప్డ్ బోర్డర్ మనకి రోజ్ ఫ్లవర్కి. సో ఇలా మీరు మిగతా వాటన్నిటిలో కూడా 1 డీసీ ఇంక్రీజ్ 1 డీసీ అట్లయితే వేసుకుంటూ ఫినిష్ చేద్దాం.
అండ్ లాస్ట్ దాంట్లో చైన్ 1 చేసేసుకొని స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. అండ్ ఇక్కడితోటి మనకి ఫ్లవర్ అయితే ఫినిష్ అయిపోయింది. కట్ ఆఫ్ అయితే చేసేసుకుందాం. అండ్ మొత్తం ఆ స్టిచ్లో నుంచి రిమూవ్ చేసేసుకొని మనకి స్టార్టింగ్లో స్లిప్ నాట్ వేసుకున్న దగ్గర ఒక మిగిలిపోయిన థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని దీన్ని కలిపి ముడేసేసుకుందాం. అప్పుడు యాన్ అయితే ఫుల్ సెక్యూర్ అయిపోతుంది. ఫైనల్గా మనకి ఫినిష్ అయిపోయిన ఫ్లవర్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్లవర్ కింద లీఫ్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాం. సో సేమ్ హెయిర్ అండ్ కాటన్ ఫ్రమ్ హాబీ స్టోర్, ఇది కూడా పేల్ గ్రీన్ వచ్చేసి. అండ్ దీనికి ఫస్ట్ అయితే మనం ఒక మ్యాజిక్ రింగ్ అయితే వేసుకోవాలి. అండ్ చైన్ 2, 1 అండ్ 2 చైన్ 2 వేసుకున్న తర్వాత ఇదే మ్యాజిక్ రింగ్లో మనం 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. సో హాఫ్ డబుల్ క్రోషే వేసుకోవడానికి యాన్ ఓవర్ అండ్ మ్యాజిక్ రింగ్ లోపల నుంచి అయితే మనం హుక్ని బయటకు తీసుకొని వచ్చేసి యాన్ ఓవర్ చేసేసుకొని ఇలా ఒక హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకొని, సో యాన్ ఓవర్ అండ్ మ్యాజిక్ రింగ్లోకి ఇన్సర్ట్ చేసుకొని యాన్ ఓవర్ అండ్ పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. 2 ఇలా మనం 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకోవాలి మ్యాజిక్ రింగ్లో. 3 పుల్ త్రూ ఆల్ లూప్స్. 3 4 5 అండ్ లాస్ట్ 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకోవాలి. ఇలా 1 2 3 4 5 6 టోటల్గా 6 హాఫ్ డబుల్ క్రోషే అయితే మనం మ్యాజిక్ రింగ్లో వేసుకున్న తర్వాత ఈ షార్ట్ ఎండ్ని పుల్ చేసేసుకుంటూ మనం మ్యాజిక్ రింగ్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఇట్లా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మన ఫస్ట్ హాఫ్ డబుల్ క్రోషేలోకి హుక్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకొని రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ స్టిచ్లో హుక్ని ఇన్సర్ట్ చేసేసుకొని రింగ్ని అయితే ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. ఇలా స్లిప్ స్టిచ్ వేసేసుకొని మ్యాజిక్ రింగ్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. సో స్లిప్ స్టిచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఒక 6 చైన్ అయితే వేసుకోవాలి. 2 3 4 5 6 చైన్ 6 1 2 3 4 5 6. సో 6 చైన్ అయిపోయిన తర్వాత మనం క్రోషే హుక్ నుంచి ఒక చైన్ అయితే స్కిప్ చేసేసుకొని సెకండ్ చైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ సెకండ్ చైన్లో మనం ఒక స్లిప్ స్టిచ్ అయితే వేసుకుందాం. సో 1 చైన్ వచ్చి స్కిప్ చేసేసి సెకండ్ దాంట్లో ఒక స్లిప్ స్టిచ్ అండ్ థర్డ్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషే అండ్ ఫోర్త్ స్టిచ్కి వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్త్ స్టిచ్. ఈ ఫోర్త్ స్టిచ్లో మనం హాఫ్ డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. పుల్ త్రూ ఆల్ 3 లూప్స్. సో అలా ఫోర్త్ దాంట్లో ఒక హాఫ్ డబుల్ క్రోషే వేసుకుందాం. అండ్ నెక్స్ట్ 2 స్టిచ్చెస్కి వచ్చేసి మనం 1 డబుల్ క్రోషే అయితే వేసుకుందాం. పుల్ త్రూ 2 లూప్స్. ఈ 2 లూప్స్లోంచి పుల్ చేసేసుకొని మళ్ళీ తర్వాత యాన్ ఓవర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ 2 లూప్స్ అండ్ నెక్స్ట్ స్టిచ్లో కూడా ఒక 1 డబుల్ క్రోషే వేసుకుందాం. ఇలా డబుల్ క్రోషే వేసేసుకొని
ఇక్కడితో మనకి లీఫ్లో ఒక భాగం అయితే ఫిల్ అయిపోయింది. సేమ్ అదే స్టిచ్లో కాకుండా దాని నెక్స్ట్ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ చేసుకుని లీఫ్ని అయితే సెక్యూర్ చేసుకుందాం. అండ్ ఒక పెటల్ అయితే ఫినిష్ అయిపోయింది లీఫ్లో. అండ్ అలా మనం టోటల్ 6 పెటల్స్ అయితే వేసేసుకుందాం. సో మళ్ళీ సెకండ్ పెటల్ స్టార్ట్ చేయడానికి చైన్ 6 అండ్ హుక్ దగ్గర నుంచి ఒక చైన్ అయితే స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో 1 స్లిప్ స్టిచ్, థర్డ్ దాంట్లో 1 సింగిల్ క్రోషే, ఫోర్త్ దాంట్లో 1 హాఫ్ డబుల్ క్రోషే అండ్ 5, 6 ఈచ్లో 1 డబుల్ క్రోషే. అలా మనం 6 పెటల్స్ అయితే క్రోషే చేద్దాం. ఫైనల్గా ఇలా 6th పెటల్ వచ్చేసి నెక్స్ట్ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకొని సెక్యూర్ చేసేసుకుందాం. ఇలా సెక్యూర్ చేసేసుకొని థ్రెడ్ని ఒక చైన్ 1 చేసుకొని కట్ చేసేద్దాం థ్రెడ్ని. కట్ చేసుకున్న తర్వాత పుల్ చేసేసుకొని మ్యాజిక్ రింగ్ దగ్గర ఉన్న థ్రెడ్ని దీన్ని కలిపి టై చేసేసుకున్నాం. సో ఫినిష్డ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత లీఫ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. టోటల్గా 6 పెటల్స్ ఉంటాయి. సో మనకి ఇలా ఫ్లవర్ని అయితే ఇప్పుడు మనం ఫ్లవర్ని అసెంబుల్ చేసుకుందాం. ఇలా సో ఇప్పుడు మనకి బోత్ ఫ్లవర్ పార్ట్ అండ్ లీఫ్ పార్ట్ అయితే క్రోషే చేసేసుకున్నాం. ఒక ఐరన్ స్టిక్ని అయితే తీసేసుకొని మనకి ఇలా గుంతలాగా ఉన్న సైడ్ కాకుండా ఇలా కొంచెం ఎత్తుగా ఉన్న సైడ్ అయితే మనం గ్లూ స్టిక్ చేసేసుకొని ఈ సైడ్ నుంచి అయితే మనం ఫోల్డ్ చేసుకుందాం. ఎత్తుగా ఉన్న సైడ్లో మనం గమ్ అయితే అప్లై చేసేసుకొని స్టిక్ని అయితే స్టిక్ చేసేద్దాం. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్స్ 2 ఇంచ్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేసేయండి. ఇలా మిగతా పార్ట్ కూడా గమ్ అప్లై చేసేసుకొని ఆ స్టిక్ చుట్టూ రోల్ చేసుకుందాం.
చేసేసుకోవాలి. పైకి కిందకి కాకుండా మొత్తం ఒకే లెవెల్లో ఉండేలాగా మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి. కింద వచ్చేసి మొత్తం ఒకే లెవెల్లో ఉండాలి. సో ఫైనల్గా మీరు చూసినట్లయితే ఫ్లవర్ మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత మనకి డౌన్లో కింద పార్ట్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి మ్యాజిక్ రింగ్ మిడిల్లో సర్కిల్ ఉంటుంది కదా, దాంట్లోకి అయితే ఈ స్టిక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో రాంగ్ సైడ్లోకి మనం ఇవి స్టిక్ని అయితే ఇన్సర్ట్ చేసేసుకొని ఆ 2 థ్రెడ్స్ దాని లోపలికి వెళ్ళేలాగా మేనేజ్ చేసేసుకొని అక్కడ గమ్ స్టిక్ చేసేసుకోవాలి. మనకి ఇలా ఫ్లవర్ కింద భాగం ఇలా ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు గమ్ అయితే పెట్టేసుకొని స్టిక్ చేసేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఈచ్ లీఫ్ పెటల్ దగ్గర గమ్ పెట్టేసుకొని మిగతా 6 పెటల్స్ని కూడా ఫ్లవర్కి స్టిక్ చేసేసుకుందాం. ఇలా మొత్తం పెటల్స్ అన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా ఉంటుంది ఫైనల్ లుక్. అండ్ ఆ ఫ్లవర్ స్టిక్కి వచ్చేసి మనం స్టిక్ చుట్టూ గ్రీన్ యార్న్ అయితే చుట్టేసుకుందాం. ఫస్ట్ ఇలా గమ్ పెట్టేసుకొని గ్రీన్ యార్న్ అయితే సెక్యూర్ చేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఆ గ్రీన్ యార్న్ మొత్తం ఈ ఫ్లవర్ స్టిక్ చుట్టూతా రోల్ చేసేసుకోవాలి. అండ్ ఎండ్లో కూడా కొంచెం గమ్ పెట్టేసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి.
సో కంప్లీట్గా ఫినిష్ అయిపోయాక మనకి ఇలా ఉంటుంది ఫ్లవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విజిట్ అగైన్.